అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా ఎలా మొదలైందో చెప్తాను. దగ్గర దగ్గర 3 సంవత్సరాలు క్రితం మా సంతోష్ ఈ కథ నాకు చెప్పడం జరిగింది. ఫస్ట్ కథ ఒక కథ చెప్పాడు, అది నాకు నచ్చలేదు. అది చెప్పాలి ఎందుకంటే కానీ దాని తర్వాత నాకు కొంచెం హోప్ కొంచెం డౌన్ అయినప్పుడు ఈ కథ చెప్పాడు. ఈ కథ చెప్పినప్పుడు ఐ వాజ్ కంప్లీట్లీ బ్లోన్ అవే. అసలు ఫస్ట్ నేరేషన్ లోనే ఎస్పెషలీ ముఖ్యంగా ఆఖరి సన్నివేశాలు అంటే ఒక లాస్ట్ 45 minutes ఆఫ్ ది స్క్రిప్ట్ నన్ను పూర్తిగా ఆకట్టుకుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏంటి ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొచ్చాడో, అంత అద్భుతంగా ఉంది అని. ముందు చెప్పిన కథ నాకు నచ్చలేదు, కానీ ఇది మాత్రం అసలు కంప్లీట్ టర్న్ అబౌట్. ఇమీడియట్ గా ఓకే చేస్తాం, వెంటనే చేశాక. ఎందుకంటే దీనికి ముందు మేము సుబ్రహ్మణ్యపురం ఒక సినిమా చేసాము. అది ప్రొడ్యూసర్లకి కలిసి వచ్చిన సినిమా, హిట్ అయిన సినిమా. సో అదే కాంబినేషన్ లో అదే కొంచెం అది కూడా ఒక డివోషనల్ థ్రిల్లర్, ఇది కూడా డివోషనల్ థ్రిల్లర్. బట్ ఆ సినిమాని ఏమంటే తగ్గించడం కాదు, కానీ దానికన్నా ఒక 10 రెట్లు ఎక్కువ ఉంటుంది ఈ సినిమా. నేను చాలా కన్సర్వేటివ్ గా చెప్తున్నాను నేను. అండ్ కానీ ఈ సినిమాని టేక్ ఆఫ్ చేయడానికి కొంచెం కాలం పట్టింది. ఎందుకంటే ఇది ఒక మీడియం బడ్జెట్ సినిమా లాగా తీస్తే దానికి న్యాయం చేసినట్టు ఉండదు. సో వీ వర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ప్రొడ్యూసర్స్. అండ్ అదే టైంలో దగ్గర ఒక సంవత్సరం వెయిట్ చేసామండి రైట్ ప్రొడ్యూసర్ కోసం. మధు గారు అప్పుడు ఎంటర్ అయ్యారు. సో దానికి వాళ్ళిద్దరి మూలంగా మాకు ఒక సపోర్ట్, వాళ్ళు ఒక స్తంభంలాగా నిల్చున్నారు మా వెనకాల. ఎందుకంటే ఈ సినిమా ఇట్స్ విఎఫ్ఎక్స్ బడ్జెట్ హెవీ ఫిల్మ్. విఎఫ్ఎక్స్ ఉంటుంది, కొన్ని చాలా చేయాల్సి వస్తాయి. మీరు టీజర్ చూస్తుంటే ఆల్రెడీ టీజర్ బాగా వైరల్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 crore వ్యూస్ వచ్చాయి, ఆర్గానిక్ వ్యూస్. ఆ టీజర్ చూస్తే దాంట్లో ఒక చిరుతపులి ఉంది. ఆ చిరుతపులిని చూసి అదే బ్లాక్ ప్యాంథర్, చిరుతపులి అంటాం కదా, అది చిరుతపులి కదా. అది చూసి చాలా మంది ఏంటి, మన సెన్సార్ బోర్డ్ మెంబర్స్ కూడా అడిగారంట, ఏంటి మీరు సర్టిఫికేట్ తీసుకున్నారా చిరుతపులిని పెట్టడానికి అంటే, మేము అన్నా బాబు ఇది ఎక్కడ చేయలేదండి, ఇది మా అన్నపూర్ణ స్టూడియోస్ విఎఫ్ఎక్స్ వాళ్ళు చేశారు అని చెప్పారు. అది సెన్సార్ బోర్డ్ వాళ్ళు నమ్మలేదు యాక్చువల్గా. సో అంటే ఇట్స్ విఎఫ్ఎక్స్ హెవీ మూవీ. ప్రొడక్షన్ డిజైన్ కానివ్వండి, కాస్టింగ్ కానివ్వండి, సినిమా మౌంటింగ్ కానివ్వండి, ఒక స్థాయిలో చేయాల్సిన సినిమా. సో దానికోసం అప్పుడు లక్ష్మణ్ గారు, మా మధు గారు ఎంటర్ అయిన తర్వాత ఈ సినిమా చేయటం మొదలు పెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాక్ మా షూటింగ్ కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయి. టీజర్ లాంచ్ అయ్యి, టీజర్ కూడా చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళింది ఇప్పుడే చెప్పినట్టు. ఇప్పుడు రిలీజ్ దగ్గరికి వస్తుంది September 11th. ఇంకో విషయం ఏంటంటే ఎంత పెద్ద స్థాయిలో ఎంత పాజిటివ్ గా ఉన్నామంటే మధు గారు దీన్ని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు, తమిళ్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో అంటే అక్కడి నుంచి ఆ టీజర్ చూశాక ఇమీడియట్ గా నార్త్ నుంచి ఆఫర్లు వచ్చాయి, తమిళ నుంచి ఆఫర్లు వచ్చాయి రైట్స్ కోసం. ఇది కొత్త విషయం, నేను చెప్పాల్సిన విషయం. సో సినిమా మీద ఇంట్రెస్ట్ విపరీతంగా పెరిగింది. అండ్ ఈ మధ్య కొంచెం థియేటర్లు కూడా కొంచెం కళకళలాడుతున్నాయి. విశ్వనాథ్ అండ్ సన్స్, ఇప్పుడు నిన్న ఇరుముడి, సో లెనిన్. సో ఈ సందర్భాన్న ఇదే ట్రెండ్ మా సినిమాతో కూడా కంటిన్యూ చేయాలని నా ఆశ, మా నమ్మకం కూడా. ఇలాంటి సినిమా కరెక్ట్ గా చేస్తే, నేను ఈ సినిమా కాంతారా ముందు, వీరూపాక్ష ముందు, కార్తికేయం 2 ముందు ఒప్పుకున్న సబ్జెక్ట్, ఫిక్స్ అయిన సబ్జెక్ట్. దాని తర్వాత ఈ ట్రెండ్ డివోషనల్ థ్రిల్లర్స్ అనే ట్రెండ్ మన తెలుగు సినిమాకి కొంచెం ఇప్పుడు చాలా ఏమంటారు ఒక ట్రెండ్ లో ఉంది. కాబట్టి అదే జానరల్ సినిమాస్ కి ఇది ఒక మంచి ఎడిషన్ అవుతుందని నా నమ్మకం. అండ్ అందరికీ సినిమాలో అందరికీ ఏదో ఒకటి ఉంటుంది. మాస్ ఆడియన్స్ కి మాస్ అంశాలు ఉంటాయి, యాక్షన్ ఉంటుంది. అదే ఫ్యామిలీస్కి వస్తే ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు ఉంటాయి. సో ఇట్స్ కవరింగ్ ఎవ్రీథింగ్. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, హోప్ఫుల్, కొంచెం నర్వస్. సో అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్, బట్ వెరీ పాజిటివ్.
అండ్ ఇది ఒక డివోషనల్ సినిమా కాబట్టి ఇది మధు గారి ఐడియా ఏంటంటే ఒక ఆల్మోస్ట్ ఒక 150 థియేటర్స్ లో వారాహి విగ్రహాలు పెట్టడం జరిగింది. అండ్ లాస్ట్ అది ఎప్పుడో అమ్మోరు అప్పుడు చేశారంట. సో ఇట్స్ నాట్ జస్ట్ ప్రమోషన్ కేవలం ప్రమోషన్ కోసం చేయలేదండి ఇది. అంటే ఇప్పుడు ఇట్ ఇస్ అ ఫిల్మ్ అబౌట్ వారాహి, ఊరికే దానికి సంబంధించిందే చేస్తున్నాం మేము. సో సెప్టెంబర్ 11th మీరందరూ పాత్రికేయ మిత్రులు అందరూ మా సినిమాని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఆడియన్స్ కూడా మిమ్మల్ని తప్పకుండా ఆ 2.5 గంటలు మిమ్మల్ని పూర్తిగా ఆకట్టుకుంటుందని నా నమ్మకం.